వీరమ్మ ఇళ్ళ, రాజీవ్ గృహకల్ప ఇళ్ళ, ఇట్లాగా వివిధ వర్గాలని ఏదో ఒక విధంగా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అతను. దాంతోపాటు అధికార రాజ్య వ్యవస్థని కంట్రోల్ చేసేవాడు. అంటే అధికారులు షాపుల దగ్గరికి వెళ్ళి బెదిరించడం, షాపుల వాళ్ళని వేధించి డబ్బులు పిండటం, ఇట్లాంటివి లేకుండా చేసేవాడు. తద్వారా ఆ సర్కిల్స్ అన్నీ కూడా అంటే మీకు జాతీయ పార్టీల పవర్లో ఉన్నప్పుడు అది ఈజీగా ఉంటుంది. అందువలన వాళ్ళని అట్లాగా వాళ్ళు ఆ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తారట ఫర్ ఎగ్జిస్టెన్స్. చంద్రబాబు నాయుడు గారు ప్రాంతీయ పార్టీగా అధికారంలోకి వచ్చాక వీళ్ళ చేతులు ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు, జగన్ వీళ్ళని చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడి యొక్క తీరును బట్టి ఆ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. తెలుగుదేశం వ్యవహార శైలిలో సంక్షేమం అనేటటువంటిది కేవలం నామమాత్రంగా ఉండాలి. స్వయంగా ఆయన బయోగ్రఫీలోనే రాశారు కదా, డబ్బులు ఉచితంగా ఇవ్వకూడదు, సంక్షేమాలు ఉచితంగా ఇస్తే ప్రజలు పాడవుతారు, సోమరిపోతులుగా తయారవుతారు, వాళ్ళకి మనం అదేది చేప ఇవ్వకూడదు, చేపని పట్టుకోవడం నేర్పాల. ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిదే కదా. ఆయన టెండెన్సీ ఆ రూట్లో ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు చూడండి సంక్షేమ పథకాలు ఇక జనం దగ్గరకు వచ్చినప్పుడు కంఫర్ట్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను